పశ్చిమాసియా సంక్షోభంతో ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేయటం, ఇరాన్ ప్రతిదాడులకు దిగటంతో పాటు గల్ఫ్లోని అమెరికా రక్షణ స్థావరాలు అన్నింటిపైనా గురిపెట్టడంతో ఈ యుద్ధం తారస్థాయికి చేరుకుంది. ప్రపంచ చమురు సరఫరాకు నాడీ వ్యవస్థ లాంటి హర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో చమురు సరఫరా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర రికార్డు స్థాయికి చేరింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ $100 దాటింది. ప్రస్తుతం ఈరోజు $109.14 దాటింది. ఈ ఒక్కరోజే 16% పెరిగింది. ఈ నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణుల దాడి ప్రారంభించే నాటికి బ్యారెల్ ముడి చమురు ధర $70 వద్ద ఉండగా వారం తిరిగేసరికి శుక్రవారం ఏకంగా $92.69కు చేరుకుంది. గత 4 ఏళ్లలో ధర $100 దాటడం ఇదే తొలిసారి. చివరిగా 2022 జూన్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ $100 పలికింది. చమురు ధరల పెరుగుదలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇరాన్ అణుముప్పు పూర్తిగా తొలగిన తర్వాత చమురు ధరలు త్వరగా తగ్గుతాయని తెలిపారు. ప్రపంచ భద్రత కోసం చెల్లించాల్సిన చిన్న ధర మాత్రమే ఇదని వ్యాఖ్యానించారు. భారత్కు అవసరమైన చమురులో 85 నుంచి 88% విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరిగితే మన దిగుమతుల బిల్లు భారీగా పెరుగుతుంది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ ముడి చమురు దిగుమతుల కోసం $137 బిలియన్ వెచ్చించింది. ఈ ఏడాది తొలి 10 నెలల్లో 206.3 బిలియన్ టన్నుల క్రూడ్ ఆయిల్ కోసం $100.4 బిలియన్ చెల్లించింది. ఇక ధరలు పెరిగితే రూపాయి విలువపై ఒత్తిడి పెరగడంతో పాటు ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. రవాణాపై ప్రభావం పడితే అది అన్ని వస్తువులకు వ్యాపిస్తుంది. ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని చమురు శుద్ధి కంపెనీలను ఆదేశించింది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం కింద ఆదేశాలు జారీ చేస్తూ ఉత్పత్తి చేసిన ఎల్పీజీని ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు అందజేయాలని, పెట్రోకెమికల్స్ తయారీకి ప్రొపేన్, బ్యూటేన్ ఉపయోగించడానికి వీల్లేదని, వాటితో కేవలం ఎల్పీజీనే ఉత్పత్తి చేయాలని స్పష్టం చేసింది. మన దగ్గర 6 నుంచి 8 వారాల డిమాండ్కి సరిపడేంతగా పెట్రోల్, డీజిల్, ఇతర ఇంధనాల నిల్వలు ఉన్నాయని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. వీటికి తోడు దేశీయంగా 25 రోజులకు సరిపడే స్థాయిలో క్రూడ్ ఆయిల్ నిల్వలు ఉన్నాయని, సంక్షోభం ఎక్కువ కాలం కొనసాగితే సరిపడేంత ఆయిల్ను అమెరికా, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటామని వెల్లడించింది.